బాగా ఇబ్బంది అయిపోతుంది. ప్రెషర్ ఎక్కువైపోయింది అసలు. ప్రెషర్ ఎండ తాగిడి ఒక దెబ్బ అయితే ఆ జనం తాగిడి ఒక దెబ్బ అయింది. కానీ ఎండకి మాత్రం బాగా ఎఫెక్ట్ పడుతుంది. మీకు చూడండి టోటల్ గ్యాస్ థ్యాంక్స్. మేము సొంతంగా ఇంటికా నుండి కూల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాం. ఇంటికాడ నుంచే అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా. ఇస్తున్నారు కానీ ఈ వేడి అవుతుంది ఈ ఎండకి. ఈ ఎండకి ఎలా ఉంది? మామూలు లేదండి. మామూలుగా దీనికి సంబంధించి మీరు ఏమైనా ప్రత్యామ్నాయాలు తీసుకుంటున్నారా సమ్మర్ కి? మామూలు బస్ స్టాండ్ లో పచ్చి ప్యాకెట్లను ఇస్తున్నారు. ఓఆర్ఎస్ అంటే ఇరిటేషన్ ఏమన్నా అనిపిస్తుందా మీకు? బాగా అలాంటప్పుడు ఏమన్నా పక్కకి ఆపాలన్న అవకాశం లేదు కానీ బస్ స్టాండ్ లోకి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి బయలుదేరతాయి. సమ్మర్ అంటే ఈ సమ్మర్ ఎలా ఉంది? పోయిన సమ్మర్ కానీ ఈసారి ఎండ తీవ్రత ఎక్కువ తమ్ముడు. ఓకే, మీకు ఎలాంటి సదుపాయాలు కలెక్ట్ చేస్తున్నారు బస్ డిపో నుంచి? మీరు ఎలాంటి సమస్యలు? ఏమీ సదుపాయాలు ఇవ్వలేదు తమ్ముడు, తాగడానికి నీళ్లు కూడా లేవు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ టుడేస్. నేను మీ నాని. ఈరోజు మీ అందరికీ తెలిసిందే ఈ సమ్మర్లో ఎండ ఎక్కువగా ఉంది, అధిక ఎండ ఎక్కువగా కొడుతుంది. ఈ ఎండాకాలాన్ని కూడా ఈ ఎండని కూడా లెక్క చేయకుండా ప్రయాణికుల్ని వారి గమ్యాలకు సురక్షితంగా చేరుస్తున్నటువంటి బస్ డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఎండాకాలం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఆర్టీసీ బృందం అందిస్తుంది, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ వీడియోలోకి పూర్తిగా వెళ్లే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరిబాబు, ఎక్కడి నుంచి వస్తున్నారు? సత్తుపల్లి. రోజుకి ఎన్ని ట్రిప్పులు ఉంటాయి? 3 ట్రిప్పులు. 3 ట్రిప్పులు. ఈ ఎండక ఎలా అనిపిస్తుంది? అంటే వేడిగా మామూలుగా లేదు, గడుపు ఈ వేడికి ఆ వేడికి ఇంజన్ వేడికి. మీరు అంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకుంటున్నారు సమ్మర్? ఇప్పుడే 2 మధ్య బ్యాట్లు లాగి మొహం కట్టుకోవాలి. అంటే మీకు అక్కడ వెళ్ళేటప్పుడు బాగా వేడిగాలు ఇలాంటివి వస్తుంటాయి కదా, మధ్యలో ఏమన్నా తీసుకుంటారా? కల్లూరులో కూలింగ్ వాటర్ ఉంటాయి. కల్లూరు బస్ స్టాండ్ లో కూలింగ్ వాటర్ ఆయన ఎవరో మధ్య బ్యాగులు తగిలేస్తాడు. అంటే డిపో పర్సన్? డిపో కాదు, వేరే వాళ్ళు స్పాన్సర్. ఎండాకాలం అనే సమ్మర్ మైండ్ లో పెట్టుకొని. ఇంకా అంటే మీరు వాటర్ బాటిల్ ఇలాంటి క్యారీ చేస్తారా? ఇప్పుడే నార్మల్ డేస్ లోనే ఇలా కూర్చొని డ్రైవ్ చేయాలంటే కొద్దిగా కష్టం. ఈ సమ్మర్ లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? వాటర్ మజ్జిగ. ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటారు ఒక 5 నిమిషాలు అలా బాగా ఇబ్బంది అనిపించినప్పుడు? ఇంకా దారిలో సత్పల్లి వెళ్ళాక ఆగటమే. సత్పల్లి వెళ్ళాక 2 నిమిషాలు స్టార్ట్ అయితే అక్కడ ఏ షాప్ కాడ ఎక్కువ సేపు ఆగడానికి కానీ ఏమి కానీ ఉండదు? కల్లూరు బస్ స్టాండ్ లో ఉంటాయి వాటర్ కానీ మజ్జిగ కానీ. ఇంటికి వెళ్ళగానే మీకు ఎలా అనిపిస్తుంది? ఎండకి తోలి అంటే ఒకప్పుడైనా నార్మల్ ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలా కనిపిస్తుంది? అవి చేసే పనేగా ఇది డైలీ వచ్చిన అలవాటే. ఇంకా మీకు ఏమైనా సదుపాయాలు కావాలంటే ఇప్పుడు సూపర్ లగ్జరీ వాటర్ అంటే వాటర్ బాటిల్స్ వాళ్ళు ఆల్రెడీ పెడుతూనే ఉంటారు. సో మామూలుగా హైర్ బస్సులు అన్నాయి మాయి. అంటే అలాంటి సదుపాయాలు ఇంకా కావాలనుకుంటున్నారా లేకపోతే మీ తరఫున? మాకేమొద్దు, టయానికి కల్లూరు బస్ స్టాండ్ లో కొంచెం వాటర్, కూలింగ్ వాటర్ మజ్జిగ ఇస్తే చాలు. ఓకే, థ్యాంక్స్ అండి. వెంకటండి. ఎక్కడి నుంచి వేస్తారు ట్రిప్స్? ఎన్ని ట్రిప్లు వేస్తారు రోజు? 1 ట్రిప్ వెళ్ళడం రావడం వరకు. ఈ ఎండకి ఎలా ఉంది? మామూలు లేదండి. మామూలుగా దీనికి సంబంధించి మీరు ఏమైనా ప్రత్యామ్నాయాలు తీసుకుంటున్నారా సమ్మర్ కి? మామూలు బస్ స్టాండ్ లో పచ్చి ప్యాకెట్లను ఇస్తున్నారు. ఓఆర్ఎస్ ఇస్తున్నారా బస్ స్టాండ్లలో? బస్ స్టాండ్ లో బయలుదేరేటప్పుడు ఇస్తున్నారు. అంటే ఇరిటేషన్ ఏమన్నా అనిపిస్తుందా మీకు? బాగా అలాంటప్పుడు ఏమన్నా పక్కకి ఆపాలన్న అవకాశం లేదు కానీ బస్ స్టాండ్ లోకి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి బయలుదేరతాయి. ఓకే, 5-10 నిమిషాలు ఆగి బయలుదేరతాయి. ఇప్పుడు జనాల తాకిడి ఫ్రీ బస్ ఉంది, దానికి జనాల తాకిడి ఎలా ఉంది మీది? జనాల తాకిడి అంటే మన తెలంగాణ ఐఏపీ బస్ కాబట్టి ఫ్రీ బస్ కాదు కాబట్టి ఇది మనకు ఓన్లీ రిజర్వేషన్ వరకే. ఓకే, అటు వరకు ఎక్కించుకోవడం వెళ్తాం. ఓన్లీ ఏపీ వరకు వెళ్ళేసి వెళ్తున్నారు అంతే. సో ఏపీలో కూడా ఇలానే సేమ్? బాగా ఇక్కడ కన్నా ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ? అక్కడ ఎక్కువ తాకిడి ఉందా? ఇంకా ఓకే, దీనికన్నా అక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ ఇంకేమైనా సదుపాయాలు కావాల్సింది ఉందా ఏమన్నా? ఈ సదుపాయాలు ఏముంది, బస్ స్టాండ్ లో కూలింగ్ వాటర్ ఒకటి పెట్టిస్తే బాగుంటది ప్రతి బస్ స్టాండ్ లో. ఓకే, ఇంకా వాటర్ తో పాటు ఇంకా ఉన్నా వాటర్, ఈ బటర్ మిల్క్ అంటే బస్ స్టాండ్ లో మామూలుగా మనకు గ్యారేజ్ లో ఇస్తున్నారు కానీ బస్ స్టాండ్ లో లేవు. బస్ స్టాండ్ అంటే బస్ స్టాప్ లో లేవు, డిపోలలో ఇస్తున్నారు. అది కూడా బస్ స్టాండ్ లో కూలింగ్ వాటర్ ఒకటి బటర్ మిల్క్ సప్లై చేస్తే బాగుంటది. ఓకే, ఈ ఎండకి. థ్యాంక్స్ అండి. రామారావు తమ్ముడు, ఖమ్మం డిపో. ఎన్ని సంవత్సరాలు బట్టి డ్రైవర్ గా చేస్తున్నారు? నేనా 1/9/2010. ఓకే, ఈ 15 సంవత్సరాలు. సమ్మర్ అంటే ఈ సమ్మర్ ఎలా ఉంది? పోయిన సమ్మర్ కానీ ఈసారి ఎండ తీవ్రత ఎక్కువ తమ్ముడు. ఓకే, మీకు ఎలాంటి సదుపాయాలు కలెక్ట్ చేస్తున్నారు బస్ డిపో నుంచి? మీరు ఎలాంటి సమస్యలు? ఏమీ సదుపాయాలు ఇవ్వలేదు తమ్ముడు, తాగడానికి నీళ్లు కూడా లేవు. ఒక మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చారు, అందులో ఈ డ్రింకింగ్ లేవు. ఓకే, డ్రింకింగ్ వాటర్ కావాలి. డైరెక్ట్ గా దానికి పైప్ కలెక్షన్ పెట్టారు, అయ్యే కూల్ అవుతున్నాయి, అయ్యే నీళ్లు.
మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమ్మర్ లో? చాలా ఉన్నాయి తమ్ముడు, చెప్పాలంటే చెప్పండి. చాలా ఉన్నాయి. మామూలుగా ఈ ప్రీ బస్ పెట్టిన తర్వాత ప్రయాణికులు రద్దీ ఎక్కువ పెరిగింది. దానివల్ల మంచిదే, అంటే ప్రభుత్వం పెట్టింది మంచి సదుపాయంతో పెట్టారు, కానీ అది వినియోగించుకోవడంలో మహిళలు ఫెయిల్యూర్ అనేది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు ఎందుకు ఎక్కుతారో తెలియదు, ఎందుకు దిగుతారో తెలియదు, వాళ్ళు తెలుస్తారో తర్వాత వల్గర్గా మాట్లాడతారు. మనం ఏం మాట్లాడే పరిస్థితి లేదు. అంటే మీకు అంటే వల్గర్గా అంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా, మీరు రిపోర్ట్ చేస్తున్నారా? మనం ఎవరికి రిపోర్ట్ చేసిన ఎవరు పట్టించుకుంటాము. అంటే ఈ ఉచిత బస్ ప్రయాణం మంచిది కాదంటారా అసలు? ఎట్లా? నేను అట్లా అంటలే, అంటే అదానీ అంబానీకి వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిపెట్టి మధ్యతరగతి కుటుంబాలకి ఏంటి ఇది ఇచ్చారు, మంచిది. కాకుంటే ఏంటంటే ఈ చిన్న సవరణ చేయాల్సింది ఏంటంటే రెవెన్యూ లేని వాళ్ళకి సవరణ చేయాలి. ఓకే, అంటే నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే ఈ సమ్మర్ లో ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇంకా సమ్మర్లు అంటే మధ్యాహ్నం పూట అది బ్రేక్ ఇచ్చి ఒక రోజుకి ఒక డే ఒకటి ఉదయం నడిపించి లేదా సాయంత్రం ఈవినింగ్ 4 తర్వాత నడిపిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. హైదరాబాద్ జోన్ లాగా. మధ్యలో ఎక్కడైనా మీకు చెక్ పాయింట్స్ ఉన్నాయా, అంటే మజ్జిగ వాటర్ అందించడానికి? ఏమి లేవు తమ్ముడు, ఏమి లేవు. అటువంటి చలివేంద్రాలు ఈసారి చాలా తక్కువగా ఉపడుతున్నాయి. అసలు ఎవరు పెట్టలేదు. ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు ఏమన్నా పెట్టారో తెలియదులే, కానీ మనం అయితే వాటర్ ఇంటికాడ నుంచే తెచ్చుకుంటాం, అయ్యే నీళ్ళు, లేదంటే ఏదైనా వాటర్లు పట్టుకుంటాం. బాబాయ్ మీ పేరు? నా పేరు ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మనుగురు నుండి బయలుదేరాను. రోజుకి ఎన్ని ట్రిప్పులు పడతాయి? ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4:30 అయితే హైదరాబాద్. హైదరాబాద్ 4 ట్రిప్పులు. ఈ మళ్ళీ నైట్ జర్నీ. సో ఎండలు బాగున్నాయి కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాగా వేడిగాలు వస్తూ ఉంటది కదా, అసలు మీకు ఎలా అనిపిస్తుంది దానికి? మన సేఫ్టీ సైడ్ మేము టవల్ అయి చుట్టుకుంటాము, కూల్ వాటర్ తీసుకుని వెళ్తున్నాం. కూల్ వాటర్ తీసుకుని. ఇంకా మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ సమ్మర్ లో? ఇంకా ఏమైనా చేయాల్సిన? వేడిగాలి ఉంది, దీనికి ఏమైనా కూల్ వాటర్ కానీ మిల్క్ ప్రొవైడ్ చేసి తీసుకుంటాం. ఓకే, గవర్నమెంట్ తరఫు నుంచి. ఓకే, ఇవి కాకుండా ఇంకేమన్నా? ఇంకేం లేవు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? ఇంకేం లేదు, కానీ ఎండకు మాత్రం బాగా ఎఫెక్ట్ మీకు. ఓకే, మీకు మాత్రం సపరేట్ గా ఏది క్యాబిన్ ఉండదు. ఒకవేళ ఈ ఫ్యాన్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వర్క్ చేస్తారా? వేడిగాలేనా? ఓకే, మీకైతే థ్యాంక్స్. సొంతంగా ఇంటికాడ నుండి కూల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాం. ఇంటికాడ నుంచే అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా? ఇస్తున్నారు, కానీ ఈ వేడి అవుతాను ఈ ఎండకి. మీ పేరన్నా? శివరామకృష్ణ. ఏ ఊరు నుంచి ఎక్కడికి వేస్తారు ట్రిప్ మీరు? ఖమ్మం నుంచి సత్పేట. రోజుకి ఎన్ని ట్రిప్పులు? 3 ట్రిప్పులు. అంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఎలా ఉంటుంది? ఏమన్నా ఏం చెప్తుంది అది, అంటే ఎలా ఉంటది ఎండకి? మామూలుగా ఏమన్నా వేడి గాలి వస్తుందా? ఓవర్ హీట్ అసలు. ఓవర్ హీట్. సో దాన్ని తట్టుకోవడానికి మీరు ఏం చేస్తారు? వాటర్ ఎక్కువ తీసుకుంటాం. మీ ఓన్ గా మీరే తాగుతారా? ఓన్ అమౌంట్ పెట్టేసుకుని తాగుతారు. అంటే కూల్ వాటర్ ఇలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? కూల్ వాటర్ అంటే మాకు రన్నింగ్ లో అయితే ఏమీ లేవు వేకెన్సీ. ఇక మేము ఎక్కడైనా బస్ స్టాండ్లలో ఆగి కూల్ వాటర్ కొనుక్కోవడం తప్ప. ఓకే, మీరు కొనుక్కొని తాగడం. అంటే ఇరిటేషన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా బండి తోలేటప్పుడు ఈ వేడి గాలికి? జనం టార్చర్ ఎక్కువ కదా. జనం టార్చరా? 6 గంటలు లేట్ ఇది బండి, ఇప్పటికి టైం కవర్ అయింది. ఇప్పుడు అంటే ఈ ఎండకి కాకుండా వీళ్ళు కూడా జనాల టార్చర్ కూడా ఎక్కువ బాగా ఇబ్బంది అయిపోతుంది. ఏ రకంగా అంటే ఎట్లా? వాళ్ళు చెప్పిన మాట వినరు, జరగమంటే జరగరు అసలు లోనికి. ఓకే, ఖాళీ లేదు, వెనక బండి రమ్మన్నా అసలు ఎవరు వినట్లేదు అసలు. ఓకే, దానివల్ల మీకు ఎయిర్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది అసలు. ప్రెషర్. ఎండ తాగిడే ఒక దెబ్బ అయితే, ఆ జనం తాగిడే ఒక దెబ్బ అయింది. ఓకే, ఎండకి జనానికి ఇద్దరికి అసలు 2 ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ అన్న. మీ పేరు? భోగేశ్వరరావు. రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తారు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సత్తుపల్లి నుంచి. సత్తుపల్లి నుంచి. రోజుకి ఎన్ని ట్రిప్పులు పడతాయి మీకు? ఒకటే ట్రిప్. 2 రోజులు 2 రోజులు. అంటే మీకు ఈ ఎండాకాలం వేడిగాలు ఎలా వస్తుంది? అంటే తోలేటప్పుడు ఎలా అనిపిస్తుంది? వేడికి ఎలా? సమ్మర్ వేడిగాలే ఉంటది, బాగా వేడిగాలు ఉంటుంది. అంటే మీరు ఎలాంటి ప్రతినిధులు తీసుకుంటున్నారు? అంటే వాటర్ పాటు ఇలాంటి ఏమన్నా తీసుకుంటున్నారా? ఏంటది? ఎండకి మజ్జిగ తాగుతాం, వాటర్ తాగుతాం. ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు మజ్జిగ ఇవన్నీ? మేము తాగుతాం అక్కడ. అంటే ఇక్కడ బస్ డిపోలో ప్రొవైడ్ చేస్తున్నారా? మీ ఓన్ గా తెచ్చుకుంటాం. బస్ డిపోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? డిపోలో వాటర్ ఉంటాయి. మధ్యలో ఎక్కడైనా మీకు స్టాప్స్ ఉన్నాయా? అంటే ఇట్లాంటి మజ్జిగ ఇలాంటి ఇవ్వడానికి? సూర్యాపేట. ఆ టైం అక్కడ ఇస్తారా మీకు? ఓకే, అండ్ మీకు ఓవరాల్ ట్రిప్ లో ఎలాంటి ఈ సమ్మర్ ఎలా అనిపిస్తుంది? బాగా ఎక్కువగా అనిపిస్తుంది అంటే పోయిన దానికంటే ఈ ఎండ ఎక్కువగా ఉంది.
ఓకే, జనాల తాకిడి ఎలా ఉంది ఈ ఎండకి? ఎక్కుతూనే ఉన్నారు. ఓకే, లైట్. ఓకే, మీకు ఇంటికి వెళ్ళాక ఎలా అంటే ఈ సమ్మర్ కి ఎలా అనిపిస్తుంది? రెగ్యులర్ డేస్ కంటే బాగా ఇబ్బంది అనిపిస్తుందా లేకపోతే ఎలా ఉంది? ఇంటికాడ వేరే ఉంటది, ఇంటికాడ కూలర్ ఉంటది కదా, వేసుకొని పడుకుంటాం. ఇక్కడ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు కదా. ఓకే, మంచి కొద్దిగా రిలాక్స్ ఉంటుంది అది. మీ పేరు? సుజాత అండి. సుజాత, మీరు ఎక్కడికి వెళ్తారు? ఏ ట్రిప్స్ చేస్తారు మీరు? బస్? ఈ రోజు మిర్యాలగూడ. మిర్యాలగూడ. ఈ రోజు ఎండకి ఎలా అంటే ఎండాకాలం బాగా పెరిగిపోయింది, ఎండలు కూడా బాగా వస్తున్నాయి. ఈ సమ్మర్ ఎలా అనిపిస్తుంది? ఎండలు బాగున్నాయండి సమ్మర్ లో, అమ్మో తట్టుకోలేకపోతున్నాం, అట్లున్నాయి. వేడి గాలి వస్తుంది. వేడి గాలి వస్తుంది. ఓకే, దాంతో పాటు మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అంటే జనాల తాకిడి ఎలా ఉంది? జనాలు అంటే ఎక్కువ ఎక్కుతారు జనాలు, వాళ్ళు ఎప్పుడు ఉండే వాళ్ళే కానీ ఈ ఎండల వల్ల కొంచెం మీకు ఏమైనా సదుపాయాలు కలగజేస్తున్నారు ఇక్కడ? అంటే మజ్జిగ, వాటర్ ఇలా? మజ్జిగ ఇస్తున్నారండి. ప్రతి స్టాప్ లో ఇస్తారా లేకపోతే? ప్రతి స్టాప్ లో, బస్ స్టాండ్ లో ఇస్తారు మాకు. ఓన్లీ బస్ స్టాండ్ లో? బస్ స్టాండ్ లో ఇస్తారు. ఓకే, ఇంకా అంటే బాగా కూర్చొని కూడా ఈ ఎండకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎండకి బాగా కూర్చొని. మీకంటే ఎక్కువ డ్రైవర్ ఎక్కువ ఇబ్బంది పడతారు. డ్రైవర్ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కానీ డ్రైవర్లు పాపం ఇంజిన్ వేడి అట్లా బాగా. అంటే ఏమన్నా అలాంటప్పుడు డ్రైవర్ ఏమన్నా చెప్తారా కొద్దిసేపు ఆపుదాం అని? అట్లే చెప్పర్లేండి, వెళ్ళిపోతాం మేము. టైం రీచ్ అవ్వాలి కదా, మళ్ళీ ఆపి ఇట్లా టైం రెస్ట్ తీసుకుంటే టైం సరిపోదు మళ్ళీ మాకు. ఓకే, ఆ టైం సరిపోవడం కోసం గట్టిగా స్పీడ్ గా కొట్టేస్తూనే ఉంటారు. స్పీడ్ గా అంటే మాకు ఇచ్చే టైం కి వాళ్ళు నడిపే స్పీడ్ కి సరిపోద్ది అనమాట. మధ్యలో మళ్ళీ బ్రేక్లు రెస్టులు తీసుకుంటే సరిపోదు. మీ పేరు? పృథ్వీ అన్న. పృథ్వీ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వైరా అన్న. అంటే రోజుకి ఎన్ని ట్రిప్పులు అవుతాయి మీ బస్సులు? 4 సింగిల్, 2 ట్రిప్పులు అవుతాయి. అంటే ఈ సమ్మర్ పోల్చుకుంటే ఎక్కువ, అంటే గత సమ్మర్ లో కంటే ఈ సమ్మర్ బాగా ఎక్కువగా ఉంది. ఎండాకాలం ఎలా అనిపిస్తుంది మీకు? ఎట్లా ఉంది? ఎలా ఏముంటది అన్న, అసలు మరీ అరాచకంగా ఉంది. జనాలు కూడా ఫ్లోటింగ్ బాగున్నారు, ఎవరు వినరు చెప్పేది. అసలు హీట్ అనేది దారుణంగా ఉండింది. డ్యూటీ చేయాలన్నా కానీ బాగా ఇబ్బంది అవుతుంది. జనాలతో పోల్చుకుంటే బాగా ఇబ్బంది అవుతుంది. మీకు అంటే డిపో నుంచి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి మీకు? మాకంటే డిపో నుంచి ఏం లేదన్న. ఈ ఆఫ్టర్నూన్ కి ఇప్పుడైతే ఒక మజ్జిగ ప్యాకెట్ ఇస్తారు అంతే. ఓన్లీ మధ్యాహ్నం వరకు? మధ్యాహ్నం వరకు. మళ్ళీ అంటే ఇక్కడ ఒక్కడే ఇస్తారా వేరే? లేదు, ఇక్కడ ఒకసారి. మేము మళ్ళీ ఇక్కడ ఆఫ్టర్నూన్ 12 కి స్టార్ట్ అయినామంటే అక్కడికి వెళ్ళే వరకు 4 అయింది. ఇంకా అక్కడ ఏముండదు ఇక మాకు. ఓకే, అంటే వాటర్ ఏమన్నా తీసుకుంటారా మీరు? మధ్యలో వాటర్ క్యాన్స్ ఇలాంటి ఏమన్నా పెట్టుకుంటారా? అట్లే ఉండదు నీకు, ఇప్పుడు వచ్చి పట్టుకోవాలి. నేను ఇక్కడ క్యాంటీన్ లో తీసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. మీ పేరు? నర్సరావు. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఎన్ని ట్రిప్పులు వేస్తున్నారు? వెళ్ళందు నుండి 5 ట్రిప్పులు వేస్తామండి. 5 ట్రిప్పులు వేస్తారు. తెల్లారి ఒక రోజు రెస్ట్ ఉంటది. ఇలా 5 ట్రిప్పులు వేస్తే తెల్లారి రెస్ట్ ఉంటది. ఈ ఎండాకాలం ఇది సమ్మర్ బాగా ఎక్కువగా ఉంది, ఎండలు గట్టిగా ఉన్నాయి, చాలా ఎక్కువగా కొడుతున్నాయి. దీనికి మీరు ఎలాంటి ప్రతిజ్ఞలు తీసుకున్నారు డ్రైవింగ్ అప్పుడు? అంటే మాకు మజ్జిగ ఇస్తున్నారు, మాకు కన్వీనియంట్ గా వాటర్ ఉన్నాయి, అన్ని మంచిగా సదుపాయాలు ఉన్నాయి, బాగున్నది. ప్రెసెంట్ గా అయితే డిపోలో ఏ ప్రాబ్లం లేకపోకుండా ఉన్నది. మీరు ఇక్కడ అంటే మధ్య మధ్యలో ఎక్కడైనా చలివేంద్రాలు ఏర్పాటు చేశారా బస్ డిపో వాళ్ళు? ఇలా అంటే ప్రెసెంట్ గా అయితే ఏమి చేయలేదు. మరి ఇక్కడ 1 అవర్ కదా జర్నీ. 1 అవర్ లో ఇక్కడ ఖమ్మం బస్ స్టాండ్ లో ఉన్నది, అక్కడ ఇల్లందు బస్ స్టాండ్ లో ఉన్నది. మంచిగా అక్కడ ఉన్నట్టు ఉన్నది, ప్రాబ్లం అయితే లేదు. కొద్దిగా ఎండలు బాగున్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ తాగుకుంటా, మధ్య తాగుకుంటా. వేడిగాలు వస్తూ ఉంటది కదా, మీరు ఏం చేస్తారంటే టవల్? ఇక టవల్ కట్టుకోవటమా, లేకపోతే అందుబాటులో లేనప్పుడు కచ్చిపు కట్టుకోవటము, ఏదో ఒకటి చేస్తాం. నార్మల్ డేస్ లో కన్నా ఈ డేస్ లో మీకు ఎక్కువ ఇబ్బంది ఉందా? అంటే ఇంటికి వెళ్ళాక ఎక్కువ? అంటే ఇక మాకు సమ్మర్ కదా, ఇప్పుడు ఆల్రెడీ బాగా ఎండలు కొడుతున్నాయి కదా, దానివల్ల కొంచెం అట్నే ఇబ్బంది. తప్ప మరి మా డ్యూటీ కదా. ఫోర్స్ అంటే మీకు ఎలా ఉంది తాకిడి? జనాల తాకిడి ఏ రకంగా ఉంది? అంటే ఇది మహాలక్ష్మి పెట్టినాక మంచిగా ఉంది, బాగుంది. ఆర్టిస్ట్ కూడా బాగా మంచిగా ఉంది. అంటే ఎక్కువ ఆదాయం వచ్చిందని కూడా విన్నాము, అది ఎంతవరకు? అంటే వస్తున్నది కదా, బాగానే ఉంది. ట్రాఫిక్ అయితే మంచిగా ఉన్నది. కొద్దిగా సమ్మర్ ఇప్పుడు ఎండాకాలం కొద్దిగా ఎండలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమన్నా ఇరిటేషన్ లాంటి ఇలాంటివి తెప్పిస్తారా? అంటే ఇట్లా ప్రతిసారి స్టాప్ కాడ ఆగనామని చెప్పడం? ఆగుతాం కదా, ప్రతి స్టాప్ కాడ మాకు రిక్వెస్ట్ స్టాప్లు ఉంటాయి, వాళ్ళు చేతిన కాడ ఆపాలే మాది, అది ఉంది కదా. మీరు ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటారా? అంటే బాగా చెమట వచ్చి కొద్దిగా బాడీ ఇలా? రెస్ట్ ఏమి ఉండదండి మాకు. 1 అవర్, 1 గంట 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ 1 గంట 10 నిమిషాలలో మళ్ళీ టైం టు టైం టచ్ చేయాలి కదా. ఓకే, కండక్టర్ గారు ఎలా అంటే మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారా? మాకు మంచిగా కంఫర్ట్ ఉంటారు, మనకి ఏ ప్రాబ్లం లేకపోకుండా రైడ్ చెప్పడం కానీ అన్నిటికీ బాగుంటది. మీ పేరు బాబాయ్? ఈ రామారావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తగూడెం. రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు మీరు? ఒక ట్రిప్. అంటే సమ్మర్ అనేది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, దీనికి మీరు ఎలా అంటే ఈసారి ఎలా ఉంది మీకు? చేసేదే ఉంది, అది వాతావరణం. వాతావరణం అంటే మీరు ఎలాంటి ప్రయత్నాలు తీసుకుంటున్నారు ఈ ఎండకి?
ఏవో తాగుతున్నాం ఈ మధ్యగా. ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? మా సొంత డబ్బులు పెట్టి. మీ సొంతంగా అంటే బస్ డిపోలో ఎటువంటి ఏం లేవా? మేము నైట్ డ్యూటీలు పోతాం కాబట్టి తెలియదు. ఫ్రీ ఏం లేదు అంటే ఓన్లీ తెలియదు, ఓన్లీ డే డ్యూటీలోనే వస్తున్నాయి. నైట్ డ్యూటీ వాళ్ళకి నైట్ డ్యూటీ నైట్ డ్యూటీకి. ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ? చేసేదే ఉంది అన్న, 1 year ఉంది, 1 year చేసుకుంటే మన డ్యూటీ అయిపోతుంది అంతే. కానీ అంటే ఈ సమ్మర్ అంటే మీరు ఏమన్నా బస్ డిపోకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ఎండాకాలం? మేము చెప్తే ఎవరింటారు? అంటే ఒకటి చెప్తే అర్థమవుతుంది కదా పలానా వాళ్ళకి ఈ సమస్య ఉంది అని. అంటే మీరు రిటైర్ అయ్యేంత ఏజ్కి వచ్చారంటే మీకు అన్ని తెలిసి ఉంటుంది కదా. తెలిసినా చేసేది ఏముండదు అన్న. అంటే ఇంతవరకు ఎక్కడ కూడా మీరు నోటీస్ చేయలేదా? ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయరు, నేను చేయను. మీది మీ డ్యూటీ చేసుకుని డ్యూటీ చేసి వెళ్ళిపోతాను. కానీ ఎలా అంటే ఈ సమస్యలు ఎప్పటికీ మీరు చూసిన కానీ ఏమన్నా మారిందా లేకపోతే అలాగే? ఈ సంవత్సరం ఎక్కువ ఎండలు, ఈ సంవత్సరం అలాగే. దీనికోసం మీరు వాటర్ గానీ లేకపోతే మజ్జిగ గానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటారా? బ్యాగులు మేము తెచ్చుకుంటాం. బాక్స్ తీసుకుంటారా మీరు? లంచ్ బాక్స్? మరి ఎండాకన్నా అటప్పుడు పాడైపోతా ఉంటది కదా, పరిస్థితి ఏంటి? మజ్జిగ కలుపుతాం కదా, మజ్జిగ అన్నమే. ఓకే, చూసారు కదా వ్యూవర్స్, ఈ ఎండాకాలం సమ్మర్ లో డ్రైవర్ కండక్టర్ కష్టాలు, ఆర్టీసీ బస్ డ్రైవర్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ యొక్క డైలీ లైఫ్ లో రొటీన్ లైఫ్ లో ఈ ఎండాకాలాన్ని కూడా లెక్క చేయకుండా ప్రయాణికుల్ని గమ్యాలను చేరుస్తున్నటువంటి డ్రైవర్ అన్నలు, కండక్టర్, వీళ్ళందరూ కూడా హ్యాట్సప్. ఈ ఎండకి సంబంధించి వీళ్ళకి కొంత ఏదైనా రిలాక్సేషన్ ఇవ్వగలిగే, అవసరాలు తీర్చగలిగే ఏవైనా బస్ డిపో ఆర్టీసీ బృందం ఎవరైనా చేయగలిగేది ఉంటే దయచేసి వీళ్ళకి హెల్ప్ చేయండి. అదేవిధంగా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కనుక ఈసారి చలివేంద్ర కేంద్రాలు ఇవన్నీ పెట్టినప్పుడు కూడా కంపల్సరీ ఎక్కడైనా బస్ ఆగింది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మజ్జిగ, వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈసారి మరొక టాపిక్తో మీ ముందు కంపల్సరీ మంచి విషయంతో వస్తాం. థ్యాంక్ యూ. ఎవరైనా ఈ వీడియోని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you very much. Keep in touch. Please touch subscribe button.